పాట సంఖ్య 419 419. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి అన్న పాట పాడదాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా పనికి రాని పాత్రనని పారవేయకుమా పొంగి పొల్లు పాత్రగా చేసి నన్ను నింపుమా పనికి రాని పాత్రనని పారవేయకుమా పొంగి పొల్లు పాత్రగా చేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు విలలేని నీరు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు విలలేని నీరు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా పగిలిన పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రార్థనలు చేసాం. ఇప్పుడు మరి కొద్ది సమయము మనం వర్తమానం విందాం. వర్తమానం పంచుకోవడానికి మన మధ్య మరి డాక్టర్ పీటర్ గారు మన మధ్య ఉంటున్నారు. సమయము ఆ దైవజనునికి అప్పగిస్తున్నాం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు మనము గుమికూడి ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు మరి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి దానికన్నా ముందుగా మనం ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ ఉదయ సమయంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినా మీరు మమ్మల్ని కనికరించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరణం మనుషులను వెంటాడుతున్నటువంటి దినాల్లో మేము ఉంటుండగా అయినా ప్రభా, నైనా మీ జీవము ఏ పాటిది, మీరు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటి వారు అని చెప్పినటువంటి ప్రభా మాట నేటి దినాల్లో ఎంతో అర్థవంతంగా మాకు గ్రాహ్యమవుతున్నది. ఇటువంటి దినాల్లో మీ సన్నిధిలో కనపడటానికి, మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నేను నీ సంఘంగా మీ రక్తంలో కడగబడిన బిడ్డలంగా నేను మీ సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం. ప్రార్థించుటకు మాకు ప్రోత్సాహాన్ని, ప్రార్థించుటకు మాకు విశ్వాసాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థించుటకు మాకు ఆసక్తిని అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు, ఇదిగో కొన్ని నిమిషాలు మీకు వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా వాక్య ధ్యానము మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కృపచూపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి మరొకసారి మీ అందరినీ ఈ రీతిగా మరి ఆన్లైన్లో కలుసుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇదంతో గొప్ప విషయం. సంఘంగా మరి దేవుని సన్నిధిలో నిరంతరం కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేయట అది ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయమని మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులు జాన్ పాల్ గారికి, మరి సహాయక కాపరులకు, పెద్దలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయాన్ని మనము మొదటి నుంచి 30 వచనాలు ఉన్నాయి. దయచేసి వాటిని మీరు మరి చదవవలసిందిగా మరి మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థించుటకు, యెహోషాపాతు ప్రార్థన మనము ప్రార్థించుటకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అనే మరి తాత్పర్యంతో ఈ యొక్క వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. మరి ఈ యొక్క రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయానికి ఈ 30 వచనాలకు కూడా ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే మనం ఇలాగన ఇవ్వవచ్చు, ఏ జర్నీ ఫ్రమ్ వీపింగ్ టు విక్టరీ. మరి ఇది విలాపము నుండి విజయానికి వెళ్ళేటువంటి ప్రయాణము అనేటువంటి శీర్షిక ఈ యొక్క వాక్య భాగానికి మనము ఇవ్వవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోషాపాతు కాలంలో ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. మరి యెహోషాపాతు ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు మరి ఈయన ఈ యొక్క ఇశ్రాయేలు దేశం మీదకు మరి మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. చూడండి, మరి శత్రు సైన్యం మరి ఒక్కరిగా రావట్లేదు, కానీ మోయాబీలు వస్తున్నారు, అమ్మోనీయులు వస్తున్నారు, మేయోనీయుల్లో కొందరు వస్తున్నారు. మరి సముద్రం అవతల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్య సమూహం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. మరి సిరియనుల తట్టు నుంచి కూడా గొప్ప సైన్య సమూహం వస్తుంది అనేటువంటి విషయాన్ని మరి యెహోషాపాతుకు మరి సమాచారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నలుదిక్కుల నుండి కూడా మరి ఇక శత్రు సైన్యం ఇప్పుడు ఇశ్రాయేలు దేశమును చుట్టుముట్టేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరి ఇటువంటి మరి అన్ప్రిపేర్డ్ టైమ్స్, మరి సిద్ధపాటు లేనటువంటి సమయంలో, రాజు యుద్ధ సన్నద్ధుడిగా మరి లేని సమయంలో, అన్ప్రిపేర్డ్ టైమ్స్ అండ్ అన్వాచ్ఫుల్ టైం, గమనించని సమయంలో మరి ఇలాగున శత్రువులు మరి వారి దేశం మీదకి వచ్చినప్పుడు మరి రాజులు సహజంగా చేసేది ఏమిటనంటే సంధి కూర్చుకుంటారు, రాజీ పడతారు. కానీ యెహోషాపాతు రాజు ఆయన సంధి కూర్చుకొనలేదు, రాజీ పడలేదు. కానీ ఈవెన్ దో హీ వాజ్ అన్ప్రిపేర్డ్ టు గో
militarily, he was prepared to meet the God. మరి ఆయన ఈ యొక్క యుద్ధానికి సంసిద్ధముగా ఉన్నవాడుగా లేడు, కానీ మరి దేవుణ్ణి కలుసుకోవటానికి ఈయన సిద్ధ మనస్సు కలిగిన వాడుగా ఉండటాన్ని మనము నేర్చుకోవాల్సిన పాఠంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, మన మీదకి మరి ఈ యొక్క శత్రు సైన్యము మన మీదకు మరి అపవాది యొక్క దాడులు ఎప్పుడు ఎలా జరుగుతాయో మనము చాలాసార్లు ఎరగని వారంగా ఉంటాం. అందుకనే మరి అపొస్తలుడైన పౌలు ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి పరిస్థితులను ఎదుర్కోవటానికి మనకి కావలసినటువంటి ప్రాథమికమైన సంసిద్ధత ఏమిటంటే దేవుణ్ణి ఎదుర్కొన్నట్టుకు కావలసిన సంసిద్ధత అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దయచేసి మనము ఈ యొక్క విషయం తెలిసినప్పుడు మరి యెహోషాపాతు రాజు ఆయన ఏం చేస్తున్నాడో మనకి ఇక్కడ 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా, యూదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటినూ జనులు వచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెహోషాపాతు మరి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు మీద మనము మనస్సు నిలుపుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఇన్ అన్సర్టైన్ టైమ్స్, మరి అననుకూలమైనటువంటి సందిగ్ధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ప్రత్యర్థులు దాడి చేయటకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో, అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మరి యెహోషాపాతు వలె మనము యెహోవా మీద మనస్సు నిలుపుకొనుట నేర్చుకోవలసిన విషయమైనది. ఇది అకస్మాత్తుగా వచ్చినటువంటి మరి ఆ యొక్క రెస్పాన్స్ కాదు. దిస్ నాట్ ఏ spontaneous response. This is not unprepared response. This is a spontaneous response for Jehoshaphat. మరి ఇది అకస్మాత్తుగా ఆయన దేవుని వైపు ఆయన మనస్సు నిలపలేదు, కానీ ఆయన తన జీవితంలో ప్రతి దినము కూడా దేవుని మీద మనస్సు నిలుపుట నేర్చుకుని ఉన్నాడు కనుక ఆయన ఈ యొక్క సందిగ్ధమైనటువంటి సమయంలో, ఈ సంక్లిష్టమైనటువంటి సమయంలో దేవుని మీద మనస్సు నిలపగలిగి ఉన్నాడు. దావీదు కీర్తనల్లో మనం చూసినప్పుడు దావీదు తన జీవితం అంతట్లో కూడా చేసిన పని అదే. ఆయన ప్రతి సమయంలో కూడా ఆయన దేవుని మీద మనస్సు నిలుపుట ఆయన దైనందిన జీవితం యొక్క సాధన అయింటున్నది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద మనస్సు నిలుపుకునుట అది అత్యవసరము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అందుకనే కీర్తనకారుడు మరి కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, దాసుని కన్ను తన యజమాని వైపు చూసినట్లుగా, దాసి కన్ను తన యజమానురాలు వైపు చూసినట్లుగా మా కండ్లు మీ వైపు చూస్తున్నవి అని మరి కీర్తనకారుడు పాడుచుంటున్నాడు. మనము మనస్సు నిలుపుకొనుట నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన పాఠమైనది దేవుని మీద మనస్సు నిలుపుకున్నట్టు. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 26వ అధ్యాయంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేదువు అనేటువంటి గొప్పదైనటువంటి వాగ్దానము మనము నేర్చుకోవలసిన వారమైంటున్నాం. మనము మన యొక్క జీవితంలో అన్వయించుకోవలసిన వారమైంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన లూకా సువార్త నుండి 18వ అధ్యాయం నుండి ఆయన ఈ పాఠాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. మనము ఆ యొక్క లూకా సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఆయన
విధవరాలను గురించినటువంటి ఆ యొక్క ఉపమానాన్ని ఆయన తీసుకుని వస్తూ ఉంటున్నారు. మరి ఆ యొక్క విధవరాలు మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆ విధవరాలు తన యొక్క మనస్సు అతడు ఆ యొక్క న్యాయాధిపతి అన్యాయస్తుడైనప్పుడు కూడా అతని యొక్క మనస్సు ఆ యొక్క న్యాయాధిపతి మీద నిలిపింది. మాటి మాటికి ఆమె ఆ న్యాయాధిపతిని మరి న్యాయం తీర్చమని ఆమె గోజాడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు ముందుగా మన యొక్క మనస్సును నిలుపుకునేటువంటి ఆ సాధన మనము చేయవలసిన వారం అంటున్నాం. మరి ఈ లోకంలో అపవాది మన మీద చేసేటువంటి మొదటి దాడి ఏమిటి అంటే మన మనస్సు దేవుని మీద నిలుపకుండా లోకంలో ఉన్న వాటి మీద నిలుపునట్లుగా చేయుట అపవాది తంత్రమైంటున్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. లోకంలో ఉన్న లోక సంబంధమైన అధికారము లేకపోతే లోక సంబంధమైన అధికారుల నుండి మనకు సహాయం దొరుకుతుందేమో, లోక సంబంధములైనటువంటి అనేకమైన వారి నుండి మనకు సహాయం దొరుకుతుందేమని మన యొక్క మనస్సు లోకము వైపు, లోకంలో ఉన్న వారి వైపు మనం నిలుపుకున్నప్పుడు దేవుని వైపు మనము మనస్సు నిలుపుకొనలేము. కానీ క్రైస్తవ జీవితంలో మన యొక్క సాధన ఏమిటి అంటే ప్రతి దినము కూడా మన మనస్సు దేవుని వైపు నిలుపుకోవాలి అని మనము హెచ్చరిక చేయబడుచుంటున్నాం. ఎంత గొప్పదైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోషాపాతు ఆయన మరి మనస్సు యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. ఉపవాస దినాన్ని మరి చాటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాస దినమును చాటించుట లేక ఉపవాసము ఉండి ప్రార్థించుట అది ఎంతైనా అవసరమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ సాధనము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవలసిన వారమైంటున్నాం. ఇక్కడ ఉపవాసాన్ని చాటించారు. దేవుని సన్నిధిలో సమాజం అంతా కూడా వారు ప్రార్థన చేయటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఈ యొక్క సమయంలో మనకందరికీ కూడా మోటివేషన్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థనగా ఉన్నది. యెహోషువ ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థనగా ఉన్నది. యెహోషువ ప్రార్థన ఎదురు చూచే ప్రార్థనగా ఉన్నది. కారణం ఏంటంటే యెహోషువ మరి తాను ఏ దేవునిని సేవించుచున్నాడో ఆ దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగిన వాడుగా ఉంటున్నాడు. హీ న్యూ ద నేచర్ ఆఫ్ హిస్ గాడ్. ఆయన సేవించుచున్న దేవుని యొక్క లక్షణములను ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ ప్రార్థనలో మనం చూస్తున్నప్పుడు ఆయన 6వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. దేవుని గుణగణాలు చెప్తూ ఉన్నాడు. ఒక వచనంలో మనకు కనిపిస్తూ ఉంది, యెహోషువ మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఆకాశమందున్నటువంటి దేవుడు, నువ్వు సర్వమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మోషే చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రార్థనలో మరి ఆ యొక్క థియాలజీ అంతా కూడా, దేవుని గురించిన జ్ఞానం అంతా కూడా అందులో నిక్షిప్తం చేయబట్టం మనం చూస్తున్నాం. 91వ కీర్తనలో కూడా మనకి గమనిస్తూ ఉన్నది. మన యొక్క విశ్వాసానికి పునాది ఏమిటంటే దేవుడు. మన విశ్వాసానికి పునాది ఏమంటే దేవుని యొక్క లక్షణములను, దేవుని యొక్క స్వభావమును మనము గుర్తెరుగుట. మోషే అంత గొప్ప సమూహాన్ని, ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలిగి అరణ్య మార్గమున నడిపించగలిగి వాగ్దాన దేశము వరకు తీసుకువెళ్ళటానికి కారణం ఏమిటంటే ఆయన సేవించుచున్న దేవుడు ఎవరో ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆయన సేవించుచున్న దేవుడు మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అద్భుతమైన కీర్తన 90వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. మోషే చేసినటువంటి ప్రార్థన. మరి మోషే మిథ్యానారణ్యములో అంతకుముందు ఐగుప్తు యొక్క మరి సకల విద్యలందు ప్రవీణుడంటి మోషే ఇప్పుడు మిథ్యానారణ్యములో ఆయన మందను మేపేవాడుగా ఉంటున్నాడు, మరి బలహీనుడిగా ఉంటున్నాడు. కానీ మోషే యెహోవా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాడు.
ఇశ్రాయేలు దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అందుచేత ఆ ప్రత్యక్షతలో, ఆ ప్రత్యక్షత బలములో ఆ దేవుని యొక్క స్వభావాన్ని ఎరిగిన వాడుగా ఉండి మరి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించున్నాడు. మన ప్రార్థనలకు బలము, మన విశ్వాసానికి బలము, మన నిరీక్షణకు బలము, మన యొక్క ఆసక్తికి మూలము ఏమిటంటే నో యువర్ గాడ్, నో ద నేచర్ ఆఫ్ యువర్ గాడ్. నీకు దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు ఎరుగు, నువ్వు తెలుసుకో. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తుంటున్నాడు, ఆకాశమందు నువ్వు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, సమస్త భూజలను ఏలువాడవు నీవే. కాబట్టి సింహాసనములు నీ యొక్క స్వాధీనములో ఉన్నాయి, రాజులు నీ స్వాధీనములో ఉన్నారు, విజయములు అపజయములు నీ స్వాధీనంలో ఉన్నది. అల్టిమేట్లీ యు ఆర్ ద వన్ హూ రూల్స్ ద హోల్ వరల్డ్. నీవు మాత్రమే సమస్తమైన ప్రజలను పరిపాలన చేయవాడువు అనేటువంటి గొప్పదైనటువంటి దేవుని యొక్క లక్షణాన్ని కీర్తిస్తూ ఉంటున్నాడు. నీవు బాహుబలము గలవాడు, ద ఓమ్నిపోటెన్స్ ఆఫ్ గాడ్. నీవు పరాక్రమం గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. అద్భుతం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఆమ్నిపోటెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వశక్తిని, సార్వభౌమ అధికారాన్ని ఈయన మరి గుర్తు చేయటాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారం అంటున్నాం. నిజముగా మరి 12వ వచనంలో చూసినట్లయితే ఈయన తీర్పు తీర్చువాడు. ద గాడ్ హూమ్ దే ఆర్ సర్వింగ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ హూ జడ్జెస్. ఆయన తీర్పు తీర్చువాడు అనే విషయాన్ని తెలిసిన వారుగా ఉంటున్నారు. అంచేత విశ్వాసముతో మా దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నేను ఈ సమయంలో ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, సమస్త రాజులకు అధిపతిగా ఉన్న దేవుడు, ఈ దేవుడు తీర్పు తీర్చు దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ దేవుడు కనికరం గలవాడు కూడా అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. కింద వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఈ దేవుడు ఆయన నిబంధన చేసి నిబంధనను ఆయన నెరవేర్చినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మరి కింద వచనాలు మనం చూసినట్లయితే నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితులైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. దాన్ని శాశ్వతముగా ఇచ్చిన దేవుడు నీవే. యు ఆర్ ద వన్ హూ హెస్ గివెన్ అస్ దిస్ ల్యాండ్. ఎంత గొప్ప విషయం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. హీఈస్ రికలెక్టింగ్, హీఈస్ రిమెంబరింగ్ the very nature of God. He is pondering on the very nature of God. దేవుని యొక్క స్వభావమును గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, మనన చేస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన గుర్తు చేసుకుంటున్నాడు, ప్రార్థిస్తూ ఉంటున్నాడు. హూ ఈజ్ అవర్ గాడ్? నీ దేవుడు ఎవరు? నువ్వు ప్రార్థించుటకు ముందు నీ దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న నువ్వు అడగవలసిన వాడవైంటున్నావు. అది ఆ యొక్క ప్రశ్నకు జవాబు నీ ప్రార్థనకు మోటివేషన్, నీ ప్రార్థనకు ఇన్స్పిరేషన్, నీ ప్రార్థనకు ఎక్స్పెక్టేషన్ అయింటుంది అనే విషయాన్ని ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చదువుతున్నవారు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం చదువుచుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడు, ఆయన మనలను ప్రేమించేటువంటి దేవుడు అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రార్థన నేర్పించినప్పుడు, శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందున మా తండ్రి అని నేర్పించినాడు. ఈ ఇంత గొప్ప దేవుడు ఆయన మనలను పిల్లలుగా పిలుస్తూ ఉన్నాడు, మనలను తండ్రి అని సంబోధించమని చెప్తున్నాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అద్భుతమైన మాటలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించుటకు ముందు మనము మన యొక్క దేవుని యొక్క గుణలక్షణములను మనం జ్ఞాపం చేసుకుని, మనము ఇవి మన కొరకే దేవుని యొక్క గుణలక్షణములను మనం జ్ఞాపం చేసుకుంటా మన విశ్వాసానికి అది కారణమవుతుంది, మన విశ్వాసానికి అది పునాదిగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకునవలసిన వారం అంటున్నాం. నో హూ ఈజ్ అవర్ గాడ్. నీ దేవుడు ఎవరో నీవు తెలుసుకో. యెహోషాపాతు దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, అంచేత ఆయన గుణలక్షణాలని ప్రార్థనలో తెలియచేస్తుంటున్నాడు. రెండవదిగా ఆయన చేసినటువంటి కార్యములను ఆయన ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటి కార్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, నీవు మాకు ఈ యొక్క దేశమును ఇచ్చి ఉన్నావు.
కానానీయులను వారి యొక్క పాపమును బట్టి నీవు తోలివేసి ఉన్నావు. నీ కృప చొప్పున నీవు ఇచ్చినటువంటి మాట చొప్పున అబ్రాహాముకు నువ్వు చేసినటువంటి నిబంధన చొప్పున వాగ్దానము చొప్పున నీవు మాకు యొక్క దేశమును స్వాస్యముగాను శాశ్వతముగాను ఇచ్చి ఉన్నావు. హి ఈజ్ రిమెంబరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలని జ్ఞాపం చేసుకుంటున్నాడు. మరి కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, కీర్తన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా, చాలా తేటగా మనకి జీవితాల్లోనికి దేవుని యొక్క లక్షణాలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసిన కార్యాలు కూడా మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. రిమెంబర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యాలని నువ్వు జ్ఞాపం చేసుకో. ఈ దేవుడు చరిత్రలో ఏమేమి చేసి ఉన్నాడు, సంఘములో ఏమేమి చేసి ఉన్నాడు, మన సంఘములో ఏమేమి చేసి ఉన్నాడు, మన యొక్క కుటుంబ జీవితంలో ఏమేమి చేసి ఉన్నాడు, వ్యక్తిగతంగా ఆయన ఏమేమి చేసి ఉన్నాడు. నో వాట్ ద గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఇక్కడ కింద వచనాలలో మరి ఆయన నీవు మా కొరకు ఒక మందిరాన్ని కట్టించావు. ఈ యొక్క మందిరం దగ్గర మేము ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క ప్రార్థన ఆలకిస్తానని నీవు చెప్పి ఉన్నావు. ఇక్కడ ఆ యొక్క మాటలు ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఆయన చేసినటువంటి మరి కార్యములను ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వచనము, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకొనవల్లని నీవు మాకిచ్చిన నీ స్వాస్యంలో నుండి మమ్మను తోలివేటుకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేర్చున్నారో దృష్టించుము. ప్రభు వీరి మీద మోయాబీయులు అమ్మోనీయులు మీద మీరు యుద్ధము చేయవద్దని చెప్పారు, మేము చేయలేదు, వారికి మేలు చూపాము, కానీ మాకు కీడు చేర్చున్నారు, నువ్వు దృష్టించుము. కాబట్టి మాకు తీర్పు తీర్చవా. దేవుని కార్యాలని ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనకి ప్రోత్సాహకరము, మనకి ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థించుటకు ప్రోత్సాహకరము, రెండవ ప్రోత్సాహకరము ఏమిటంటే, మొదటి ప్రోత్సాహకరము ఆయన ఎవరో మనం తెలుసుకుంటా, రెండవ ప్రోత్సాహకరము ఏమిటంటే ఆయన ఏమి చేశాడో మనం తెలుసుకుంటా. ఇక్కడ యెహోషాపాతుకు ప్రోత్సాహకరం ఏమిటంటే మరి వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు, ఆయనకి వాగ్దానం సంబంధమైనటువంటి నిబంధన సంబంధమైనటువంటి మందిరాన్ని ఇచ్చాడు. కాబట్టి అవి జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు, నిబంధనను జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. కానీ మనకి ప్రోత్సాహకరం ఏమిటి? ఈ సమయంలో మనం ప్రార్థన చేయటానికి మనకు ప్రోత్సాహకరం ఏమిటి? ఇదిగో ఆయన మన ప్రభు చరిత్రలో మనకు ప్రోత్సాహకరం ఏమిటంటే ఆయన తాను మనకు బయలుపరుచుకున్నాడు, తన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. తన వాక్యములో ఆయన ఈ లోకంలో ఏమేమి కార్యములు జరిగించున్నాడో వాటిని మన కొరకు వ్రాయించి ఇచ్చిన్నాడు. మొదటి ప్రోత్సాహకరం, వి నో ద గాడ్ ఆఫ్ హిస్టరీ and we know what he had done to the people on the face of the earth right from Adam till today. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజలకు ఏమేసి ఉన్నాడో, ఎలాగున తీర్పులు తీర్చి ఉన్నాడో మనం ఎరిగిన వారంగా ఉంటున్నాం. మొదటి ప్రోత్సాహకరం. దీనికన్నా ఇంకా ముఖ్యమైనది వరుసలో రెండవగా క్రానలాజికల్గా చెప్తున్నప్పుడు రెండవదిగా మాట్లాడుచున్నాను. కానీ ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యం ఏమిటనంటే, మన కొరకు సిలువలో ఆయన చనిపోయాడు, ఆయన శరీరధారిగా వచ్చాడు. ప్రవచనాల్లో ఆయన ప్రభు తన యొక్క ఆగమన గురించి బయలుపరుచుకున్నారు, క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షత గురించి బయలుపరుచుకున్నారు. కాబట్టి ఆయన బయలుపరుచుకున్నటువంటి ప్రభు, ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ప్రభు, ఆయన సిలువలో ఈ లోకంలో శరీరధారిగా వచ్చినాడు, సిలువలో ఆయన చనిపోయాడు, మన కొరకు ప్రాయశ్చిత్త బలి అయినాడు, ఆయన సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. ప్రభు చేసిన గొప్ప కార్యం. ప్రతిసారి కూడా మనము ప్రార్థించుటకు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ప్రభు మనల్ని ప్రేమించుతున్నాడు అనడానికి ప్రోత్సాహకరం ఏమిటంటే, ఇదిగో శిలువ కార్యం. శిలువ కార్యములకు మించినటువంటి ప్రోత్సాహకము ఇంకేది కూడా లేదు. రిమెంబర్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్.
యేసుక్రీస్తునందు తండ్రి యొక్క కార్యమును మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అందులో ప్రేమ ఉన్నది. క్రీస్తు ప్రభువును మనకి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు మనకు సమస్తమును కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, knowing the nature of God, knowing the works of God is very important for prayer. మనం ప్రార్థించుటకు ఆయన గుణలక్షణములు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన వారమైంటున్నాం. ఆయన ఏమి చేసి ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వారమైంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క ప్రార్థనలన్నీ కూడా మనము ఒక మాలిక ఒక పూదండలాగా చేసినట్లయితే, దాన్ని అన్నింటిని కూడా వరుస క్రమంలో పెట్టినట్లయితే మనం చూచేది యేసుక్రీస్తు ప్రభువునందు జరిగిన ఆ తండ్రి చేసిన కార్యములను ఆయన తన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనకు ప్రోత్సాహకరం. మనం దేవుని దగ్గరికి ప్రార్థించినప్పుడల్లా కూడా, మనం మోకరించినప్పుడల్లా కూడా మనము ఏ విశ్వాసంతో వస్తున్నామంటే, నా కొరకు క్రీస్తు చనిపోయాడు, నా పాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని లోకంలోనికి శరీరధారిగా పంపించాడు, సిలువకు కొట్టాడు, ప్రాయశ్చిత్త బలిగా నాకు పాప విమోచన కలుగు చేశాడు, ఆయన పునరుద్ధరణుడై మహాశక్తితో ఆయన తిరిగి లేచి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమందు నుండి నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ ప్రోత్సాహంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు రావాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ యెహోషాపాతు దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనవి చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మనవి ప్రశ్న రూపంలో ఉంది. 12వ వచనం మనం చూసినట్లయితే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటాకును మాకు శక్తి చాలదు, మాకు ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ ప్రశ్న రూపంలో ప్రభువునికి విన్నపించుకుంటున్నాడు. ప్రభా, నీ యొక్క లక్షణాలు ఇవి, ప్రభా నువ్వు చేసిన కార్యాలు ఇవి, నీ మంచితనం మా జీవితాల్లో మేము ఎరిగిన వారుగా ఉంటున్నాం, నీ నిబంధన మా జీవితంలో ఎరిగిన వారుగా ఉంటున్నాం. విల్ యు నాట్, మీరు మాకు సహాయం చేయవా? ఇంత గొప్ప దేవుడు, ఇన్ని భీకర కార్యాలు చేసిన దేవుడు, మాకు ఈ విషయంలో సహాయం చేయవా? ఆ యొక్క ప్రార్థన ఎలా చేస్తున్నాడు అని అంటే, తన యొక్క నిస్సహాయ స్థితిని ఒప్పుకొనుచు చేయుచున్నాడు. నీవే మాకు దిక్కు. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ సమయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు మనకు దిక్కు అనేటువంటి ఆ యొక్క పాయింట్కి నువ్వు వచ్చినావా? ప్రభు సహాయం లేకపోతే మరి నేను ఈ యొక్క మేలు పొందలేను అనేటువంటి స్థితిని గమనించగలిగినావా? చాలాసార్లు ప్రభు సన్నిధిలో మనము జవాబు పొందుతూ ఉంటాము, కానీ మళ్ళా మహిమ కొంత మనకు కూడా చెప్పుకుంటూ ఉంటాం, కొంత మనం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభువు చేసిన కార్యాలన్నీ కూడా మనం చూసినట్లయితే, సహాయము లేని వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, తాము ఏమీ చేయలేమనేటువంటి స్థితిలో ఉన్న వారికి వెళ్ళి ఆయన తన సహాయం చేస్తున్నాడు, తన యొక్క నామానికి మహిమ తెచ్చున్నాడు. ప్రభు యొక్క నామానికి మహిమ తెచ్చుట కొరకు మన యొక్క జీవితంలో ఈ యొక్క కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క నామ మహిమ కొరకు మరి మనము ప్రభు సన్నిధిలో ధైర్యంతో, ఆయన యొక్క స్వభావం ఎరిగినటువంటి మనము, ఆయనకు గుణలక్షణంలో ఎరిగినటువంటి మనము, ఆయన కార్యములను ఎరిగినటువంటి మనము విశ్వాసముతో ఆయన నామ మహిమ కొరకు, సంఘ క్షేమము కొరకు మన యొక్క విన్నపములను ధైర్యంతో ప్రభు సన్నిధికి తీసుకుని రాగలము. ఇక్కడ యెహోషాపాతు తీసుకుని వస్తూ ఉన్నాడు. మేము నీ సహాయము, మీరు మాకు సహాయం చేయండి అని అడిగాడు. మరి నీవే మాకు దిక్కు అని చెప్పాడు. ప్రభు ఆయన వచ్చాడండి, ప్రభు ఆయన దిగివచ్చారు. కాబట్టి మనము విశ్వాసంతో, ప్రోత్సాహకరంగా, మరి ఆసక్తితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అంటే మనము అడుగుచున్నటువంటి ప్రార్థన ప్రభు మన జీవితంలో చేయబోచున్న కార్యము తన మహిమ కొరకు ఆయన జరిగించబోచున్నాడు, సంఘం యొక్క క్షేమము కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు ఆయన జరిగించబోచున్నాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగినప్పుడు మనము ధైర్యముగా ప్రార్థన చేయగలం. ప్రభువును అడుగుతున్నాడు, మాకు న్యాయం తీర్చవా? అంత మాత్రమే కాదు, కానీ ప్రభువుని అడిగి ప్రభు దగ్గర వేచి ఉన్నాడు. మరి కింద వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రభు యొక్క ఆజ్ఞను వారు పొందుకున్నారు.
మనకి నిస్సహాయ స్థితిలో మనము ప్రభు చెప్పిన మాట వినగలం. ఆ యొక్క కానా విందులో మరి ఆ యొక్క ద్రాక్షరసం అంతా కూడా అయిపోయింది. మరియా శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పాడు. అక్కడ there is no other alternative other than what the Lord says to them. They have to listen. అది నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ప్రభు. ఆ యొక్క అరణ్యంలో ఆహారము కొనుటకు సమయం కాదు, అంత ద్రవ్యము వారి దగ్గర లేదు. ప్రభు చెప్పినట్టు చేశారు శిష్యులు. ఆయన మీతో చెప్పినది చేయడి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఎలాగున యాజకులను గాయకులను మరి వారు ముందు వరుసలో పెట్టాలి. ఈ యొక్క యుద్ధము కత్తులతోనూ మరి ఆ యొక్క రథములతోనూ జరిగేటువంటి యుద్ధము కాదు, కానీ దేవునిని ఆరాధించుచు ముందుకు వెళ్ళేటువంటి యుద్ధం ఇది. ఇట్స్ వెరీ యునిక్ బ్యాటిల్ దట్ వి సీ హియర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. దే వర్షిపింగ్ గాడ్. వారు దేవుని ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి 23వ వచనంలోనికి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ప్రభువే వారి మీద మాటుగాండ్రను పెట్టాడు. రెండవదిగా వారికి కన్ఫ్యూషన్, వారిని అయోమయమును గురి చేసినాడు. శత్రువులను హతమార్చి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఆ లోయకు ఏమని పెట్టారంటే బెరాకా లోయ అని పెట్టారు. ఆశీర్వాదపు లోయ, మరి స్తుతి లోయ అని నామకరణం చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మొట్టమొదటిగా ప్రభువు మీద మనం మనసు పెట్టుకుందాం. ఆయన గుణలక్షణాలను మనము తలపోసుకుందాం. ఆయన యొక్క గొప్పదనం ఏమిటో, మనం సేవించిన దేవుడు ఎవరో తెలుసుకుందాం. ఆయన ఏమి చేసి ఉన్నాడో మన కొరకు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో యెహోషాపాతు వలె ధైర్యంతో మనం ఆయన సన్నిధిలో మన యొక్క విన్నపములు మనం చెప్పుకుందాం. ఆయన సన్నిధిలో మనం విన్నపములు చెప్పుకుని ఆయన దగ్గర వేచి ఉండి ఆయన చేయమన్న పని మనం చేద్దాం. ప్రభు మన యొక్క జీవితాల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. తన కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తాడు. ఈ సమయంలో భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. మరి ప్రభు యొక్క ఇంటర్వెన్షన్ కొరకు సంఘము ఎదురు చూడాలి. ప్రభు యొక్క సహాయం కొరకు సంఘం ఎదురు చూడాలి. మరి ప్రభు ఏమి చెప్తే అది సంఘం చేయాలి. లెట్ us look to the Lord for God's intervention and let us listen to the Lord. ప్రభు యొక్క మాట విందాం, ఆయన చెప్పినట్లుగా చేద్దాం. మన జీవితాల్లో కూడా ప్రభు గొప్ప కార్యములు జరిగించినట్లుగా, మరి తన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా మనము ప్రభు సన్నిధిలో మన జీవితాలను సిద్ధపరచుకుందాం. యెహోషాపాతు మరి యొక్క ఈ దేశ ప్రజలు వారు విలాపము నుండి విజయమునకు ప్రయాణం చేశారు. ఎలాగున అంటే ప్రార్థించుట ద్వారా తమ దేవుని గుణములను తెలుసుకున్నారు. తమ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపం చేసుకున్నారు. విశ్వాసంతో వినయముతో వారు ప్రార్థించారు. ఆయన చెప్పిన మాట విన్నారు. వారి జీవితాల్లో విజయాన్ని అనుభవించారు. మరి ఈ సమయంలో మనము కూడా మన జీవితంలో మరి అర్థవంతమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలో, విశ్వాసంతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థనలతో, మరి ఎదురు చూచేటువంటి విజ్ఞాపన ప్రార్థనలతో మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. మరి అటు రీతిగా మనము ప్రార్థించుటకు, ఆసక్తితో ప్రార్థించుటకు త్రియేక దేవుడు మనకు ఆ యొక్క మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనకు అనుగ్రహించి మన జీవితాల్లో గొప్పదైనటువంటి ప్రార్థనాత్మను అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా యెహోషాపాతు జీవితం నుండి మేము నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి మీకు వందనాలు. యెహోషాపాతు ప్రభా మీ మీద మనస్సు నిలిపినాడు. మీ యొక్క గుణలక్షణములను ఎరిగి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు చేసిన కార్యములను ఆయన గుర్తు చేసుకున్నాడు. మీ నిబంధనను గుర్తు చేసుకుని ఉన్నాడు. విశ్వాసంతో ఎదురు చూచు మీ సన్నిధిలో వినయముతో నాయనా ప్రభా మీ యొక్క సహాయం కొరకు అర్థించాడు. ప్రభా ప్రార్థించాడు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. మాకు శక్తి చాలదని ఒప్పుకున్నాడు. ప్రభా మీ దగ్గర కనిపెట్టారు. మీ యొక్క ప్రభా డైరెక్షన్ వారు పొందుకున్నారు. ప్రభా నైనా మీ యొక్క డైరెక్షన్ ప్రభు మానవ రీతిగా ఉన్నది కాదు, అయినప్పటికీ కూడా వారి విధేయత చూపించి ఒక గొప్పదైన విజయాన్ని శత్రు సమూహం మీద వారు పొందుకొని ఉన్నారు.
కాబట్టి ప్రభా యొక్క నేను సమయంలో మేము ప్రార్థించుచుండగా మాకు ప్రార్థనాత్మను అనుగ్రహించండి ప్రభా. మీరు ఎవరో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. గడిచిన కాలంలో మీరు మా కొరకు ఏమి కార్యములు చేసినారో మేము మననం చేసుకోవడానికి కృప చూపి నడిపించండి ప్రభా. మమ్మల్ని మేము మీకు సజీవయాగముగా అప్పగించుకుని ప్రభా మీ చిత్తం కొరకు కనిపెట్టుటకు కృప చూపి నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక మనందరి మీద కూడా తన యొక్క ప్రార్థనాత్మను కుమ్మరించి మరి ప్రభు యొక్క చిత్తానుసారంగా విజ్ఞాపన చేయుటకు కృపను అనుగ్రహించిన కాక.